వాస్తవం. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది, మా ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది. మనకు ప్రజలు 3వ వంతు సీట్లు ఇచ్చారు. 119 సీట్లల్లా 39 సీట్లు అంటే తక్కువ సంఖ్య ఏం కాదు. 39 సీట్లు ఇచ్చి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే 10 ఏళ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు, టీవీలలోనే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నాడు, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పెవలది మనం చక్కగా చెప్పలేదు ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు చక్కగా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లా, గొర్రె ఎవరన్నా నమ్ముతుంది, మరి గదే అవుతుంది. మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు. అదేం దరిద్రం, గట్లే ఉన్నది కథ. చూడుని ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు, పొంకనాల పోతిరెడ్డి అని. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. నేను వస్తున్నా డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నాడు నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th అని నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతాడు. మేము చెప్పినావా? కాక మేము చెప్పినావా? తారీఖు నువ్వే తారీఖు చెప్తివి, 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాద్ చేస్తాం. రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకేమన్నాడు మా ఆడబిడ్డ?